హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. మొన్ననే అంటే నూతన సంవత్సరం ప్రారంభం అవుతూనే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారు నిర్వహించే ప్రజా కార్యక్రమాలు, ప్రజా సంరక్షణ విధి విధానాలకు సంబంధించి తనదైన అంటే ఒక చంద్రుడికో నూలిపోగుల ఆ కార్యక్రమాలన్నిటికీ అదనుగా అండదండగా ఉండడం కోసం అని చెప్పి ఆయన ఒక 48 లక్షల రూపాయల నగదు చెక్కును పార్టీకి అందించడం జరిగింది. అంటే ఈ కార్యక్రమంలో ఉన్న విషయం ఏంటంటే, జనసేన పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా దాదాపుగా జనసేన పార్టీ ఎగుడు దిగుళ్లలో అండ్ ఒత్తిళ్లలో, జనసేన పార్టీ ఎదుర్కొన్న సమస్యలలో పవన్ కళ్యాణ్ గారికి అంటే ఈనాటి ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆయనకి వెన్నంటి ఉండి వెన్నుబలాన్ని కల్పించి ఆత్మస్థైర్యాన్ని, నైతిక బలాన్ని అందించి రాత్రి పగలు ఈ కార్యక్రమాల్లో ఎన్నికల ముందు పార్టీని సుస్థిరం చేయడానికి, పార్టీని విజయం దిశగా నడిపించడానికి అహోరాత్రాలు కష్టపడ్డ నాగబాబు గారు అదే స్ఫూర్తితో ఈ రోజున పార్టీ కార్యక్రమాలకి అండగా నిలబడాలి, చేయూతనివ్వాలి. అది గొప్పది, అదేం గొప్ప కోటాను కోట్ల రూపాయల డబ్బు కాదు. బట్ ఒక స్ఫూర్తిని నింపడానికి అందరిలో జనసేన నాయకులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, లేదా జనరల్ పబ్లిక్ కావచ్చు, దాతలు ఎంతమంది ఉన్నారు. అంటే ప్రజా కార్యక్రమాలకి అండగా బాసటగా నిలబడాలనే ఒక సంకల్పం, అలాగే సత్సంకల్పం ఉన్న మహానుభావులు సమాజంలో చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా నిలబడాలి అని నిలబడ్డ నాగబాబు గారు ఈ రోజున అంటే మాటలు చెప్పడము, లేకపోతే మాటలతో కాలాన్ని గడపడము, కాలక్షేపం కబుర్లతో కాలాన్ని వెళ్లదీయడమో కాదు. ఆయన నాగబాబు గారు మొదటి నుంచి కూడా ఆయన చేతల మనిషే తప్పితే మాటల మనిషి కాదు. ఎందుకంటే మనం చూసాం, అందరికీ తెలుసు. ఈ రోజున జన సైనికులను అడిగినా, లేదా ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గంలోనైనా ఎవరిని అడిగినా ఆయన సేవలను కానీ, ఆయన అహోరాత్రాలు పడ్డ శ్రమని గురించి ఎవరైనా కూడా కంఠపాఠంగా చెప్పగలరు. ఆయన నిజాయితీగా అంటే నిస్వార్థంగా ఏది ఆశించకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారు నడుం కట్టి ప్రజా సంరక్షణ కోసం, ప్రజాభివృద్ధి కోసం, ప్రజా శ్రేయస్సు కోసం ఆయన ఏ విధంగా ఒక నిజాయితీ గల తత్వంతో ఏ విధంగా అయితే ఆయన ముందుకెళ్ళి నిలబడి కార్యక్రమాలు నిర్వహించే ఆ ప్రయాణంలో నాగబాబు గారు అందించిన తోడ్పాటు, నాగబాబు గారు అందించిన మనోబలాన్ని గురించి మనం ఎంత చెప్పినా మాటల్లో చెప్తే సరిపోయేది కాదు. ఆయన ఆరోగ్యాన్ని కూడా చాలా సందర్భాల్లో ఆయన నిర్లక్ష్యం చేసి అనారోగ్యం అప్పుడప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా కేవలం ఈ కార్యక్రమం ప్రజోపయోగంగా ముందుకు సాగాలి, జనసేన పార్టీ అత్యున్నత స్థితికి రావాలి, ప్రజా హృదయాల్లో సుస్థిరంగా నిలబడాలి, అలాగే ప్రభుత్వ అధికారం వైపుకి జనసేన ప్రయాణిస్తే గాని ప్రజలకు అందవలసిన అండదండలు కానీ, ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ ఫలాలు కానీ అందవు, లేదా ఒక అరాచక పరిపాలనలో మగ్గిపోతున్న ప్రజలను ఉద్ధరించాలి అంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అహర్నిశల యజ్ఞానికి ఆయన పక్కనే నిలబడి ఒక సైనికుడిలా, నిజమైన సైనికుడిలా నిలబడి ఆయన పనిచేశారు. అండ్ ఒక పక్కన ఇటువంటి కార్యక్రమాలకు పనిచేస్తూనే మళ్ళీ ఇలాంటి ఆర్థికమైన అండదండలు అందించడానికి కూడా ముందుకు రావడం అన్నది అందరూ మెచ్చుకోదగ్గ విషయం. అయితే ఇప్పుడు మాటలు మైకు పెడితే మాటలు మాట్లాడడానికి అంటే ఐడెంటిటీ క్రైసిస్ కావచ్చు, లేకపోతే ఫోకస్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇవన్నీ చాలా చాలా మాటలు ఈ మధ్య వింటున్నాం. ప్రతి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం, ప్రతి ఇష్యూ మీద మాట్లాడడం. ఈ రోజున సోషల్ మీడియా కల్చర్ ఎలాగైపోయింది, అంటే ఉపశబ్దం, రామ అంటే భూత్ మాట. సో ఎవరైనా ఏదైనా అన్నారంటే అంటే ఒకరికి భావ స్వాతంత్ర్యం ఉండొచ్చు, వాక్ స్వాతంత్ర్యం ఉండొచ్చు, భావ వ్యక్తీకరణ హక్కు స్వాతంత్ర్యం ఉండొచ్చు, కానీ నాగబాబు గారికి ఉండకూడదు, నాగబాబు గారు మాట్లాడకూడదు. ఆయనకి లేదా వాక్ స్వాతంత్ర్యం, ఆయనకి లేదా భావస్వేచ్ఛ? అంటే ఎవరికైనా
ఎవరి ఒపీనియన్ వాళ్ళు వెళ్ళబుచ్చచ్చు, ఎవరి తాలూకు ఆవేశాన్ని వాళ్ళు వెళ్ళగక్కచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే బికాజ్ ఈరోజు సోషల్ మీడియా అన్నది ఇట్స్ ఏ పబ్లిక్ ఫోరం. ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు. మనం ఎన్ని రకాల సంభాషణలు వింటున్నాం, మనం ఎన్ని రకాల విశ్లేషణలు వింటున్నాం, మనం ఎన్ని రకాల వ్యాఖ్యానాలు వింటున్నాం. ఒక్కొక్కసారి వినే మాటలు కానీ లేకపోతే వినిపిస్తున్న వ్యాఖ్యానాలు విశ్లేషణలు వింటే గనక మనసు ఖిన్నమైపోతుంది, ఖేదము ఏర్పడుతుంది మనసుకి. అరే ఏంటి అసలు ఈ రేంజ్కి దిగజారిపోయి లేకపోతే ఈ రేంజ్కి దిగబడిపోయి కిందకి అసలు ఏం జరుగుతున్నదో ఈ సమాజంలో. అంటే ఇప్పుడు నాగబాబు గారు ఒక మాట అన్నారు అనగానే నాగబాబు గారి మీద ఓమని పొలోమని వచ్చి పడిపోయారు. అంటే మనం మాట్లాడితే మనది ఆత్మవిశ్వాసం, మనది నిజం, మనది కరెక్ట్. మనం ఎదుటివాడు మాట్లాడితే అది మూర్ఖత్వం, మొండితనం. మూడోవాడు అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అయితే ఆత్మవిశ్వాసం, సెకండ్ పర్సన్ అయితే మొండితనం ఎదుటివాడు. ఇక్కడ లేనివాడు థర్డ్ పర్సన్ అయితే వాడిది జడ్డితనం. ఇది జార్జి ఆర్వెల్ గారు అంటే 1984 అనే ఒక గొప్ప పుస్తకాన్ని రాసిన జార్జి ఆర్వెల్ గారు అన్న మాటని ముళ్ళపూడి వెంకటరమణ గారు తెలుగులోకి తర్జుమా చేశారు. ఇది నాది ఆత్మవిశ్వాసం, నీది మొండితనం, మూర్ఖత్వం, వాడిది జడ్డితనం అని. అలాగా ఎవరిది వాళ్ళకి ఆత్మవిశ్వాసం, ఎవరిది వాళ్ళకి కరెక్ట్గా మాట్లాడి మేమే మాట్లాడుతున్నామని మాదే కరెక్ట్ అని మాట్లాడే సందర్భాలు మనం చాలా చూసాం ఈ మధ్య రోజుల్లో. నేను మనుషుల గురించి వ్యక్తుల పేర్లు గట్టని ఇక్కడ చెప్పను. జరుగుతున్న ఈ కాలక్రమంలో అక్కడక్కడ ఇలాంటి సందర్భాలు అనుకోకుండానే బయటకు వచ్చేస్తాయి. వచ్చినప్పుడు ఎవరి మట్టుకు వాళ్ళు మాట్లాడతారు, ఎవరి వ్యాఖ్యానాలు వాళ్ళు చేస్తారు. అలాగే నాగబాబు గారు కూడా చేశారు. ఆయనకి వాక్ స్వాతంత్రం ఉంది కదా, ఓకే ఆయన మాట్లాడింది కరెక్ట్ కాదా అన్నది మళ్ళీ డిబేటబుల్ పాయింట్. డిబేట్ చేశారు దాని మీద. బట్ ఆయన వాక్ స్వాతంత్రాన్ని మాత్రం ఎవరు డినై చేయలేరు. ఆయన ఉద్దేశాన్ని, ఆయన ఆలోచనని ఆయన ఎప్పుడూ నిర్దిష్టంగా, నిష్కర్షగా, నిర్ణీత కొలమానంలో ఎప్పుడూ మాట్లాడుతూ వచ్చారు. ఇవాళ కాదు, ఇవాళ ఎవరు రాజకీయాల్లోకి వచ్చారని కాదు, ఆయన మొదటి నుంచి సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే. అంటే హీ ఆల్వేస్ హ్యాస్ దట్ కరేజ్ టు కాల్ ఏ స్పేడ్. అలాంటి వ్యక్తి నాగబాబు గారు. ఆయనేమి చిన్నింటి మనిషి కాడు. ఒక పక్కన మెగాస్టార్ లెజెండ్ ఒక బ్రదర్ అయితే, ఇంకొక లెజెండ్ పవన్ కళ్యాణ్ గారు ఇంకో బ్రదర్ అయితే, వాళ్ళ మధ్య ఉండి కార్యక్రమాలని ఎంతో సమతౌల్యంగా ఒక బ్యాలెన్స్తో, సంయమనంతో దశాబ్దాల పాటు నడిపిన వ్యక్తి, నడిపిన చరిత్ర గల ఒక వ్యవస్థ నాగబాబు గారంటే. ఊరికే లాకలూకై మనిషి కాదు నాగబాబు గారంటే. ఆయన ఏదైనా ఒక ఆలోచనతో మాట్లాడితే ఆ మాట మీద రకరకాలుగా విమర్శలు, ఆర్వాలు ఎత్తమంటే పూర్వాలు ఎత్తారని ఒకదాని నుంచి ఒకదానిలోకి వెళ్ళిపోయి బట్ ఆయన అన్నమాట ఆయన వరకు కరెక్ట్గా తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, లేని వాళ్ళు లేదు. మనం మాట్లాడే మాట మనకు కరెక్టు, నువ్వు మాట్లాడే మాట నీకు కరెక్టు. అంచేత దీనిలోని ఇలాంటి సందర్భాల్లో ఒక్కటి గుర్తించాల్సిన లేదా గుర్తించడానికి అవసరమైన సందర్భాలుగా వీటిని నేను ఒకసారి కోట్ చేయదలుచుకున్నా. ఎందుకంటే వ్యక్తిత్వ పరిమళం అన్నది ఎక్కడుంటుంది, వ్యక్తిత్వ వికాసం అని. ఏదో మైక్ పెట్టారంటే మాట్లాడేసారు వెళ్ళిపోయారు, అంతే అయిపోయింది. ఏదో ఒకటి మాట్లాడేశారు. కానీ చేతల దగ్గరికి వచ్చేసరికి ఎవరు చేయగలరు? ఆయన ప్రాణాలకు తెగించి కార్యక్రమాల్లో పాల్గొని జన సైనికుల్లో స్ఫూర్తిని నింపడానికి. ఇప్పుడు ఎవరో ఏదో మాట్లాడారు, బయట వాళ్ళు మాట్లాడారంటే అర్థం ఉంది. జన సైనికులు ఎప్పుడు కూడా ఆయనతో పాటే ఉన్నారు. జన సైనికులు ఆ స్ఫూర్తిని తీసుకోవాలి, నాగబాబు గారి స్ఫూర్తిని తీసుకోవాలి. నాగబాబు గారి తాలూకా అడుగుజాడల్లో నడిచి, ఎందుకంటే ఆయన నిస్వార్థమైన వ్యక్తి, అందుకు ఈ మాట చెప్తున్నది. పవన్ కళ్యాణ్ గారి లాగే నిస్వార్థం, వాళ్ళు దే ఎపిటోమ్స్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్. కాబట్టి జన సైనికులందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకోవాలి. కానీ ఏదో నాగబాబు గారు అన్న మాటలకి ఇంకెవరో ప్రతిస్పందించి వాళ్ళు రియాక్ట్ అయ్యి మాట్లాడితే ఆ మాటలను మళ్ళీ తీసుకొచ్చి నాగబాబు గారి మీద బౌన్స్ చేసి మాట్లాడాల్సిన అవసరం జన సైనికులకి లేదు. జన సైనికులకి ఆ అగత్యం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, నాగబాబు గారు మొదటి నుంచి ఏ విధంగా అయితే రేయింపావులు దేనికి వెనుకాడకుండా, దేనికి వెరవకుండా, దేనికి వెనుకంజన్నది లేకుండా ఎలాగైతే ముందుకు నడిచి ప్రజలతో మమైక్యమై పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆశయ సాధన కోసం ఆయన ఎలాగైతే ప్రాణాలు అర్పించి రాత్రి పగులు పనిచేశారు,
అండ్ కార్యక్రమాలకి నడిపించడానికి ఈ రోజున ఇటువంటి ఆర్థిక సహాయం, ఆయన ఏదేదో నాది ఉడతా భక్తి అని ఆయన ఏదో చెప్పారు. కానీ ఉడతా భక్తి అయినా, ఉడత మనం ఏదో చెప్పుకుంటున్నాం లేదా ఉడతా భక్తి అని, అలాగే దాని తాలూకా పార్ట్, దాని తాలూకా రోలు దానికి ఉంటుంది, దాని సిగ్నిఫికెన్స్ దానికి ఉంటుంది, దాని అమూల్యత దానికి ఉంటుంది. ఇలాంటివి స్ఫూర్తిగా తీసుకోవాలి జన సైనికులు. అండ్ బయట వాళ్ళు ఏం మాట్లాడుకున్నా ఇంటి మనుషులు అనుకున్న వాళ్ళు వాటిని సక్రమంగా అర్థం చేసుకుని, వాటిని సక్రమంగా రిసీవ్ చేసుకుని ఆ పద్ధతిలో ముందుకెళ్ళగలిగితే జనసేన తాలూకా లక్ష్యాలు, జనసేన తాలూకా ఆశయాలు, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అవన్నీ కూడా నెరవేరి జనసేన అనేది ఒక సుస్థిరమైన పార్టీగా, విజయవంతమైన పార్టీగా ఎలాగైతే మొన్న 21కి 21 సీట్లు గెలుచుకున్నారో, అలాగే ఏ రోజైనా కూడా గెలుపు తప్పితే మరొక రకమైన ఆలోచన లేకుండా ముందుకెళ్ళగలిగే ఒక బృహత్తరమైన ప్రజా పార్టీగా జనసేన ఆవిర్భవించడానికి, ఈ దేశంలో పేరెన్నిక గల ప్రజల పార్టీగా నిలదొక్కుకోవడానికి అవకాశం చాలా ఉంటుంది. ఆ విషయాన్ని జన సైనికులందరూ గ్రహించాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.